నమస్తే. ప్రస్తుతం మనం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో ఉన్నాము. మీకు అందరికీ తెలుసు, నిన్న సాయంత్రం జరిగినటువంటి సంఘటన. పాపం ఏడాదినటువంటి బాలుని దాదాపు ఒక 10-15 కుక్కలంతా కూడా కరిచి మొత్తం జుట్టంతా కూడా బీకేసినాయి, ఆ తోలంతా కూడా బీకేసినాయి. ఆ చిన్న బాబు నిన్న జరిగినటువంటి సంఘటన గురించి అందరికీ తెలుసు. ప్రతి హృదయం అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న ఆ సంఘటన తెలిసినటువంటి ప్రతి క్షణం నుంచి కూడా. సో మనము జవహర్ నగర్లో ఉన్నాము. ఏదైతే నిన్న ఆ సంఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నాము. వాళ్ళు వాస్తవానికి జవహర్ నగర్కి చెందినటువంటి వాళ్ళు కూడా కాదు, సిద్దిపేట ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. వాళ్ళ బ్రదర్ని చూసిపోవడానికి వచ్చి ఇక్కడ బాబు బయట ఆడుకుంటా ఉన్నాడు. వాళ్ళ కుటుంబీకులకు సంబంధించి మెడికల్ షాప్కు వెళ్ళి వచ్చే లోపలనే బాబుకి పరిస్థితి జరిగినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి స్థానికులు. ఒకసారి మనం జవహర్ నగర్లో ఉన్నాము. ఇక్కడ మా పేరు అంకిత. మీరు ఇక్కడనే ఉంటారా? నేను పక్కన అవతల సైడ్ కుంటా బ్లాక్లలో. ఇక్కడ మేము నిన్న అయిన దృశ్యాన్ని చూసి మాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడికెంచో ఊరికి వచ్చిర్రు. ఇక్కడ వాళ్ళు ఇదేనా ఇల్లు? ఆ ఇల్లు ఇదే. వాళ్ళు ఇది ఉంటారు. ఇప్పటిదాకా వాళ్ళు ఉండే, ఇప్పుడు వాళ్ళు అక్కడ గాంధీలా పోస్ట్ మార్టం చేస్తున్నారు అని చెప్పేసి అందరు కలిసి వాళ్ళు అక్కడక్కడ వెళ్ళిపోయారు. వాళ్ళు అత్తనే ఉండి ఎక్కువ మట్టుకు మాత్రం అబ్బాయి ఏదో వచ్చి వాళ్ళు ఉండాలని వచ్చే వరకు ఆ కుక్కలు తీసుకెళ్లి అలా తీసుకొని పోయింది. అయినా కానీ ఇక్కడ కూడా వాతావరణం కూడా బాగాలేదు. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు వాళ్ళ చుట్టాలు? వీళ్ళు ఇక్కడ వచ్చి కూడా ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది అంటుంది ఇక్కడ ఇల్లు కట్టుకొని కూడా. అంటే వీళ్ళు కేవలం చుట్టాలను చూడడానికి వచ్చారు. వాళ్ళ చెల్లెనంట, ఆ బాబు వాళ్ళ చెల్లెనంట. ఇక్కడ వచ్చి ఉండడానికి వచ్చిర్రు. వాళ్ళు 2 రోజులు ఉండిపోదామని వచ్చిర్రు. వచ్చే వరకు వాళ్ళు అక్కడ వాళ్ళ అమ్మనేమో మెడికల్ షాప్కి వెళ్ళిందంట. పెద్ద పాపకు కడుపు నొప్పి లేస్తుందని వెళ్ళిందంట. ఇక ఆమెనేమో ఆ బాబుకు అన్నం తినిపించి వాళ్ళ అత్తయ్య ఇక్కడ కూర్చున్నారట. ఆ పక్కన వాళ్ళు కూడా అట్ట వెళ్ళిపోయారంట. మా చెల్లి ఉంటది పక్కకు, ఆమె కూడా లోపలికి వెళ్ళిందట. వీళ్ళు కూడా లోపలికి వెళ్ళారట. వెళ్ళాక ఆ పిల్లోడు గేటు కుల్లా ఉండడం వల్ల బయటకు వచ్చేసి ఆ కుక్కలు మొత్తం లోపలికి తీసుకెళ్లి అక్కడ మొత్తం చౌరస్తా దగ్గర తీసుకెళ్లి మొత్తం ఎక్కడక్కడ జుట్టు అంతా వీకేసి మొత్తం ఎక్కడక్కడ బట్టలు లేకుండా చేసేసినాయి. మొత్తం ఎక్కడక్కడ మొత్తం తీసేసినాయి. ఇప్పుడు మీరు ఇన్నేళ్ల నుంచి ఉంటున్నారు, ఎటువంటి సంఘటన ఎప్పుడైనా ఈ ప్రాంతంలో జరిగిందా? అసలు ఈ ప్రాంతంలో వాతావరణం ఎట్లుంటుందమ్మా మీరు చూసిన కాడికి? ఇది మొత్తం ఇక్కడ అంతా ఏంది, ఇక్కడ అంతా చెత్త తెచ్చేస్తుంటారు. ఆ కోళ్ళయి కాళ్ళు తలకాయ మొత్తం చెత్త అంతా ఇది ఒక డంపింగ్ గార్డెన్ చేశారు ఇక్కడ మొత్తం. మీకు చూస్తే కొంచెం ముంగడికి వెళ్తే కూడా మీకు కనబడుతుంది. మొన్నదాకా కూడా ఇక్కడ మర్డర్లు అవన్నీ అయినాయి. మరి అయినా కూడా రాష్ట్రం పట్టించుకుంటలేదు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఏ చిన్న పిల్లోడికి ఇప్పుడు ఇలా అయ్యిందంటే కూడా అందరు ఇప్పుడు వచ్చి చూస్తున్నారు. అదేదో ముందే ఉండుంటే ఈ కుక్కలకి వ్యాక్సిన్ ఇచ్చో ఏదో ఇచ్చి ఆ కుక్కల్ని ఇది చేయొచ్చు కదా. మళ్ళీ ఆ కుక్కల మోటార్ కూడా తీసుకొచ్చి ఇవి ఇక్కడనే వదిలేస్తాయి. ఇది మొత్తం లోపల జంగల్ ఉంది. ఏమైంది? ఇంతకు ముందు మర్డర్ అయింది అంటున్నారు. అంటే ఇంతకు ముందు ఏం సంఘటనలు జరిగినాయి ఇక్కడ? ఇంత ముందుకు ఎక్కడో చంపేసి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మర్డర్ చేశారు. మాకు కూడా అది తెలియదు. అయితే అక్కడ ఆ రోజు పోలీసులు గిట్ట అందరూ వస్తుంటే ఎవరో చూసి పోయటాన్ని చూసి ఇట్లా మర్డర్ అయిందని కూడా చెప్పారట. పోలీసులు వచ్చి చూసుకొని పోయారు. ఇప్పుడు ఈ బాబుదు ఇట్లా ఘటన అయ్యింది. మరి ఏంది, పోలీసులు పెట్టారు, ఒక వాచ్మెన్ పెట్టాలి ఇట్లా ఈ లోపలికి రాకుండా ఈ చెత్త వేయకుండా. కానీ కనీసం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. ఇక్కడ ఉన్న ఏరియా పెద్దోళ్ళు కూడా పట్టించుకోవాలి కదా. ఇట్లా ఇంతకుముందు ఇట్లా పైకి సిఆర్పిఎఫ్కి వెళ్తుంటే కూడా పిల్లలకు కుక్క సైకిల్ మీద వెళ్తుంటారు సిఆర్పిఎఫ్కి స్కూల్కి. ఆ బాలాజీ నగర్ నుంచి అక్కడి నుంచి వచ్చి సిఆర్పిఎఫ్ లోపలికి స్కూల్ ఉంది. ఆ సైకిల్ మీద వెళ్తుంటే పిల్లలను కూడా పట్టి వీక్తున్నాయి అవి. ఇంతకుముందు ఇక్కడ కొంత అమ్మాయిల్ని కూడా బలాత్కారం చేసినారు మీరు ఇంతకుముందు మాట చెప్పినట్టు చెప్పారు. సో వాస్తవంగా నిజంగా అటువంటి సంఘటనలు కూడా జరిగినాయి ఇక్కడ జరిగినాయి. అన్ని జరిగినా కూడా ఇప్పుడు అది మూసేసిరు. మూసేసిన చెత్త అంతా ఇక్కడ వేసేస్తారు వాళ్ళు. చెత్త అంత చెదారము అన్ని ఇక్కడ అన్ని జరుగుతున్నాయి అనుకో. ఇక్కడ కొంచెం పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇప్పుడు నిన్న బాబుకు నిన్న సంఘటన జరిగిన తర్వాత ఎవరైనా ఇటున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు ఎవరైనా వచ్చి కుటుంబాన్ని పరామర్శించడమో మాట్లాడడం ఏమైనా చేసిరా? మార్నింగ్ అయితే వచ్చారు, వచ్చి చూసి అక్కడ మళ్ళీ ఇప్పుడు ధర్నా చేశారు. మార్నింగ్ ఇక్కడ ఉన్న స్థానికులు కూడా కొంతమంది అక్కడికి వెళ్ళి ధర్నా చేశారు. కాలనీవాసులు కూడా కొంతమంది వెళ్ళి చేశారు. అక్కడ ఏమంటారు ప్రధానంగా కాలనీవాసులు ఏం డిమాండ్ చేస్తారు? కుటుంబీకులు కూడా ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? ఇక వాళ్ళైతే వాళ్ళకి తెలుసు, మనమైతే ఏం చెప్పలేము. వాళ్ళ ఇష్టం. వాళ్ళైతే ఇక్కడ ఊరోళ్ళు కాదు. ఇక్కడ ఊరోళ్ళు అయితే మేము ఇక్కడ ఉండే వాళ్ళమైతే మేమైతే డిమాండ్ చేసుకుంటాం. వాళ్ళు ఇక్కడ ఉండడానికి వచ్చారు 2 రోజుల గురించి. వాళ్ళు వచ్చారు, వాళ్ళ గురించి మేము మాట్లాడలేం కదా. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఏమంటారు వాళ్ళ మాట. ఎవరి బిడ్డ అయినా కూడా ఒక చిన్న బాబు ఇవాళ ఆ సంఘటన చూస్తే మనకు అంతా కూడా బాధాకరం అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీరు చిన్న పిల్లలు ఉన్నారు. చాలా రాత్రి నుంచి అసలు ఆ బాబుకి అలా అయ్యిందన్న వరకు రాత్రి నిద్ర పట్టలేదు. పొద్దున్న మార్నింగ్ ఇక్కడికి వచ్చి నిలబడ్డా నేను. మాకు కూడా 2 బాబులు ఉన్నారు. ఆ బాబు పసిపాడు. వాడిని ఏమన్నారని ఎవరు జోలికి పోతాడు. వాడు పాపం కుక్కలు పట్టుకొని వెళ్ళి అక్కడ మొత్తం ఎట్లా పడితే అట్లా కొరికేసినాయి అవి. ప్రభుత్వం ఎట్లా ఆదుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ కుటుంబాన్ని? తల్లిదండ్రులకు ఏమన్నా సాయం చేయాలి.
చాలా అంతే. ఇంకా సాయం చేయాలి, వాళ్ళకు కన్నీరు తుడవాలంతే. సరే ఒక్కసారి అక్కడ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం అమ్మ. ఇక్కడ నుంచి ఎక్కడ దాకా అక్కడ దాకా లాకెళ్ళిందని చెప్తా ఉన్నారు. సో మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా ఈ ఇంటి ముందు నుంచి దాదాపు ఒక 200 మీటర్స్ వరకు కూడా బాబును కుక్కలు తీసుకొని అంటే లాగుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. స్థానికులు చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దాదాపు 200 మీటర్స్ కుక్కలు అన్నీ కూడా రౌండ్ అప్ చేసి బాబును లాకెళ్ళి మొత్తం అంతా కూడా తోలు జుట్టు అంతా కూడా పీకేసినటువంటి పరిస్థితి. అసలు బట్టలు లేకుండా కుక్కలన్నీ కూడా బాబుని చేసినటువంటి సిచ్యువేషను. సో చాలా బాధాకరమైనటువంటి సంఘటన. రక్తపు మడుగుల్లో బాబు కనిపించాడు. సో వెంటనే స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆటోలో దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ప్రైవేట్ హాస్పిటల్ కూడా అక్కడ యజమాన్యం స్పందించలేదు. సో స్పందించినటువంటి పరిస్థితి కూడా మేము చూసినాం. ఇంకా అంబులెన్స్కు కాల్ చేసినా కూడా కొంత అంబులెన్స్ ఆలస్యమైందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం లైవ్లో చూస్తున్నాము. ఏదైతే ఈ జవహర్ నగర్లో జరిగినటువంటి సంఘటన, నిన్న జరిగినటువంటి సంఘటన కేవలం కుక్కల దాడి. సో కుక్కల దాడిలోనే చిన్న పిల్లాడు మరణించడం జరిగింది. ఇప్పుడు ఇదే పక్కనే ఇంటి పక్కనే ఒక చెట్టు కింద యథేచ్ఛగా కుక్కలు సంచరిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రము అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంఘటన మీద స్పందించారు. చాలా బాధాకరమైనటువంటి విషయం అని కూడా చెప్పడం జరిగింది. సో నిజంగా ప్రభుత్వము స్పందించిన తీరును కూడా అందరూ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా అనేక మార్లు ఇటువంటి సంఘటనలు జరిగినాయి. ఎంతోమంది చిన్నపిల్లలు కూడా చనిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. కానీ ఇమీడియట్లీ గత ప్రభుత్వం మాత్రం స్పందించలే, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్పందించలే. కానీ ప్రస్తుతము అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించినటువంటి తీరు మనకు చాలా ఆనందకరమైనటువంటి విషయము. సో ఒక్కసారి కుక్కలు చూడండి, మనం దగ్గరికి వచ్చినాము, చాలా దగ్గరికి. ఒకసారి విజువల్స్లో మా కెమెరామ్యాన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎంత దగ్గరగా కుక్కలకు చాలా దగ్గరలో ఉన్న డిస్టెన్స్లో ఉన్నా అయినా కూడా కొంత జనుకు లేదు, కొంత భయం లేదు కుక్కల్లో. కనీసం లేచి వెళ్ళిపోయి కూడా వెళ్ళిపోవట్లేదు. సాధారణంగా కొన్ని కుక్కల్ని మనం చూస్తుంటాం, మనుషులు దగ్గరికి వెళ్ళంగానే భయపడి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తాయి. కానీ ఈ కుక్కలు మాత్రము యథేచ్ఛగా పడుకొని చూస్తూ ఉన్నాయి. అసలు కొంత కూడా భయపడట్లేదు. ఎలా చూస్తున్నాయో ఒకసారి చూసుకోవచ్చు. సో నిన్న ఈ సంఘటన జరిగినటువంటి ఇంటి పక్కనే 3 కుక్కలు ప్రశాంతంగా చల్లటి చెట్టు కింద పడుకున్నాయి. సో ఈ ఎండ తీవ్రత కూడా ఒక్కొక్కసారి కుక్కలకు ఆహారం దొరకకపోవడం, ఇతరితర కారణాల వల్ల కూడా వాటికి పిచ్చిలేసి పిల్లల్ని కరిచే ప్రయత్నం చేయడం, పిల్లల్ని పీకు తినేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఒకసారి మనము తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ మీద చూస్తుంది 2 కుక్కలు, ఒకటి ఎర్ర కుక్క, ఒకటి నల్ల కుక్క. ఏదైతే నిన్న సంఘటన జరిగినటువంటి ప్రాంతంలోనే ఇంటి పక్కనే అవి పడుకున్నటువంటి పరిస్థితి. ఈ 2-3 కుక్కలే కాదు, ఈ చుట్టుపక్కల చాలా కుక్కలు, దాదాపు మనకు 20-30 కుక్కలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం ఒకసారి చూస్తూ ఉన్నాము. మన పక్కనే కుక్క పడుకున్నది. ఇది అసలు కనీసం లేచే ప్రయత్నం కూడా చేయట్లేదు. అంటే కొంత కూడా భయం అనేది కనిపించట్లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి యంత్రాంగం కావచ్చు, ఇప్పుడున్నటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, అధికారుల యొక్క పనితీరు ఎట్లా ఉందో మీకు ఒకసారి కనబడతా ఉంది. ఎందుకంటే కుక్కల కొంత భయం అనేది కూడా కనిపించట్లేదు. గతంలో మనం చూసినప్పుడు కుక్కలు అనేవి కొంత భయాందోళనకు గురయ్యేటివి. కానీ ఈ కుక్కలు యథేచ్ఛగా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. వీటికి మరి కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ ఏమైనా చేసిరా, ఏమైనా వ్యాక్సిన్ ఇచ్చిరా అనేది కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. గతంలో మనం ఎన్నో సంఘటనలు చూసినాం. ఎంతోమంది పిల్లలు కుక్క కాటుకు గురైనటువంటి పరిస్థితి చూసినాం. చాలామంది తల్లిదండ్రులు కూడా కొంత అలర్ట్ అయ్యి ఆ కుక్కల్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేసి, కొంత బెదిరించేటువంటి ప్రయత్నం చేసి, ఇంకొక కుక్క కూడా అంటే మనం ఇంత షూట్ చేస్తున్నా కూడా అవి మంచిగా కెమెరాకు ఫోజ్ ఇస్తున్నాయి తప్ప ఇక్కడ నుంచి వెళ్ళే ప్రయత్నం కూడా చేయట్లేదు. సో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. ఒకసారి విజువల్స్లో చూపిస్తే అది ఒకసారి విజువల్ చూపి, చిన్న బాబు 6 ఏళ్ళ 7 ఏళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. నిత్యం ఇటు నుంచి తిరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే దాదాపు 25-30 ఏళ్ళ వయసు గల నాలాంటి వాళ్ళు వచ్చి కుక్క పక్కన కూర్చుంటే కూడా అవి కదలనటువంటి పరిస్థితి. అంటే చిన్నపిల్లలు ఒకవేళ వస్తే వాటి ఆ యొక్క ఏదైతే మూడును బట్టి, అంటే కుక్కలు ఆ ఎండ తీవ్రత కావచ్చు, ఆకలి, ఆ మూడును బట్టి పిల్లల మీదకి అటాక్ చేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విజువల్స్లో అయితే మనం చూస్తున్నాము. ఈ నిన్న జరిగినటువంటి సంఘటన ఆ ప్రాంతంలో ఈ కుక్కలు అయితే కొంత కూడా భయం అసలు లేదు, భయం అసలుగా వాటిలో కనిపించట్లేదు. సో ఉలుకు లేదు, పలుకు లేదు, ప్రశాంతంగా పండుకున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.